బైబిల్‌లో జ్ఞానము గూర్చినటువంటి సంగతులు చాలానే ఉన్నాయి. ఇంగ్లీష్‌లో నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అంటే పరిజ్ఞానం తెచ్చుకునేది. అందులోనే మరొక మాట విజ్డమ్ అని కూడా అంటారు. విజ్డమ్ అనే దానికి, నాలెడ్జ్ అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. నాలెడ్జ్ అంటే మనము అనేక విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేది. అటు లోక సంబంధంగా ఏ విషయాలు ఎవరు కనిపెట్టారు? ఎలా సిద్ధం చేశారు? ఎలా రచించారు? ఎవరు కనిపెట్టారు? ఏం జేశారు? ఎప్పుడు జేశారు? ఎందుకు జేశారు? ఎలా జేశారు? ఇవన్నీ కూడా నాలెడ్జ్ అంటారు. విజ్డమ్ అనే దగ్గరికొచ్చేటప్పటికి దానిని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, జీవితానికి దాన్ని అప్లై జేసుకొని, దైవికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకనే బైబిల్‌లో 2 కనిపిస్తాయి. విజ్డమ్ ఉంటుంది, నాలెడ్జ్ కూడా ఉంటుంది. బైబిల్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే ఏ ప్రాంతంలోనైనా, ఎక్కడైనా, ఎలా అయినా కూడా అవగాహన కలిగి బ్రతకడానికి దేవుడు మంచి వెసులుబాటు ఇచ్చాడు. అందుకనే బైబిల్‌లో లేనిదంటూ ఏమీ లేదు. బైబిల్‌లో సమస్తాన్ని దేవుడు ఇమిడిచిపెట్టాడు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతి విషయం కూడా బైబిల్‌లో ఉంది. దాన్ని మనం వెకిలికోవాలి తప్ప, లేకపోతే అది మన లోతుకి అందదు. ఒక చిన్న మాట చూడండి మనకి 19వ కీర్తన. 19వ కీర్తన 1, 2 చరణాల్లో దేవుడు ఇలా రాయించాడు. చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నాడు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి. ఈ జ్ఞానము ఎవరు నేర్పిస్తారు? ఎక్కడి నుంచి వస్తది ఈ జ్ఞానం? ఎలా వస్తది? అంటే ఇవన్నీ చూపించేవన్నీ కూడా ఎవరివి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని అవి తెలియజేస్తుంది. మనం ఎక్కడైనా చూడండి. ఏది చూసినా కూడా అందులో దేవుడే కనిపిస్తాడు. ఎందులో చూసినా ప్రకృతి ఎందుట్లో కూడా ఎందులో చూసినా కూడా దేవుడే కనిపిస్తాడు. అంతేకాని బైబిల్‌లో ఇలా రాసుంది కదా! మనం చదువుకుంటాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆనియందు గుప్తములై ఉన్నవంటాడు. అంటే జ్ఞానమంతా కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర విజ్డమ్ ఉంది. నాలెడ్జ్ కూడా ఉంది. మరి ఈ ప్రపంచం అంతటిని కూడా ఏం ఆలోచిస్తది అంటే కేవలం నాలెడ్జ్ గురించే ఆలోచిస్తది. అంటే దేన్ని ఎలా కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? ఎలా విస్తరించారు? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయనుకోండి. యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? అందులో ఏ బాంబులు వాడుతున్నారు? అలా ఎలాగుంటాయవి? ఎంతమందిని నాశనం చేస్తాయి? ఎంత కెపాసిటీ ఉంటది? ఇవన్నీ కూడా కనిపెడతారు. అన్నిటిని కూడా నాశనం చేయడానికే తప్ప బాగు చేయడానికి ఉంటాయవి? అన్నీ నాశనం చేయడానికి తప్ప బాగు చేయడానికి ఏమి ఉండవు. ఒక బాంబేశారనుకోండి నాశనం అవుతదా? బాగుపడతదా? ఏమన్నా అందులో ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే అది నాశనం అవ్వకే తప్ప బాగుపడేదేమీ ఉండదు. అది మనుషులు చేసేదంతా అట్లా ఉంటది. కనుక అంతే కాకుండా మనుషుల యొక్క జ్ఞానంలో విపరీతమైనటువంటి పోకడ ఉంది. మనం ప్రసంగిలో కూడా చదువుకుంటాం చాలా విషయాలు. ఒకసారి అది కూడా చూద్దాం. ప్రసంగిలో కూడా మనం చాలా విషయాలు చదువుకుంటాం. ఎందుకంటే సొలొమోనుకు ఏం పేరుంది? జ్ఞాని అయిన సొలొమోను అని పేరుంది. ఆయనకి జ్ఞాని అయిన సొలొమోను అని పేరుంది. ఆయనే జ్ఞానవంతుడనమాట. ఆయనకి 2 ఉన్నాయి. విజ్డమ్ ఉంది, నాలెడ్జ్ ఉంది. అంటే దైవికమైనటువంటి తలంపులు తెలుసుకున్న తర్వాత ఈ భౌతికమైనటువంటి తలంపులు కూడా తెలుస్తున్నాయి. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు జీవితంలో. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనుషులందరూ విచిత్రంగా బ్రతుకుతూ వారి యొక్క జీవితంలో చేయాల్సిన దాన్ని మర్చిపోయారు. చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. చేయాల్సిన వాటిని మర్చిపోయారు. మర్చిపోయి అదే జ్ఞానం అనుకుంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు డిగ్రీలు చదువుతున్నారు గదా! అందులో ఏమి నేర్పిస్తారు? ఏ జ్ఞానం నేర్పిస్తారు వాళ్ళకి? ఈ టెక్కు, ఆ టెక్కు ఎన్ని టెక్కులున్నా అన్ని టెక్కుల్లో కూడా ఏం నేర్పిస్తారు? దేవుని జ్ఞానం అందులో ఏమీ నేర్పించరు. ఉన్న వాటినన్నిటిని కూడా క్రోడీకరించి అవన్నీ ఓ పక్కన బెట్టి, ఇగో ఇది ఎట్లా, అదట్లా, అదట్లా, ఇదెట్లా అని చెప్తారు గానీ, అసలు ఇది ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో, దేనివల్ల పుట్టిందో, ఎవరి కోసం పుట్టిందో ఇవి మాత్రం చెప్పరు. అది దేవుని జ్ఞానం చేతే తెలుసుకోవాలి. అందుకని జ్ఞాని అయిన ప్రసంగి ఇలాగ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. 7 అధ్యాయము ప్రసంగి గ్రంథం 7 అధ్యాయము 23 వచ్చిన భాగం చూడండి. 7 అధ్యాయము 23 వచ్చిన భాగంలో ఆయనే రాశాడు ఈ మాట. ఆయన అంటూ ఇలా అంటున్నాడాయన. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటిని గాని అది నాకు దూరమాయెనన్నాడు. ఎంత తెలుసుకున్నా ఈ లోకంలో ఉన్నవి ఎంత తెలుసుకున్నా కూడా అది దూరంగా ఉందంటున్నాడు. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తవ్వాలి దాన్ని. అక్కడుంది మరొక మాట 24లో సత్యమైనది దూరముగాను
బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు అంటున్నాడు. అంటే ఎంత చక్కగా తయారు కాస్తాడు. ఇప్పుడు మనుషులకు జ్ఞానం వచ్చిందనుకోండి, వింటున్నారా? మనుషులకు జ్ఞానం వచ్చిందనుకోండి, జ్ఞానం అంటే తెలిసిందనుకోండి వాళ్ళకి, మనుష్య జ్ఞానం నేను చెప్పేది. తెలిసిందనుకోండి, వారి యొక్క ఆలోచన విధానం, వారు మాట్లాడే పద్ధతి, వారి యొక్క హెయిర్ స్టైలు, వారి డ్రెస్ సెన్సు, ఇవన్నీ మారతాయి. జ్ఞానం లేకపోయిందనుకోండి ఎట్లా ఉంటారు? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఏమనుందో. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనము మార్చబడను. ఉందా అక్కడ బైబిల్లో? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో అలాగే ఉంది మరి. మీ బైబిల్లో ఉందా? జ్ఞానం రావడం వల్ల ఏం జరుగుతుందంటే వారికి ముఖానికి తేజస్సు వస్తుంది. దాని వలన వారికి మోటుతనం ఏమవుతుందంట? మోటుతనం మార్చబడడం అంటే ఏంటి? వారికి జ్ఞానం వస్తే, ఒకప్పుడు జ్ఞానం లేకుండా బ్రతికాం. మన పూర్వీకులు అలా కూడా బ్రతికారు. వాళ్ళకి బట్టలున్నాయా అసలా? లేవు కదా వాళ్ళకి. ఎలా ఉండాలో, ఎలా తినకూడదో, ఏది తినకూడదో అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఇది కామన్‌గా జరిగేదన్నమాట. అంచెలంచెలుగా వెళ్తా ఉంటది. కానీ ఈ జ్ఞానం ఇక్కడున్నటువంటి ఈ భూమి మీద పెరగడానికి మాత్రమే, బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతది తప్ప, అంతకు మించి ఇది ఉపయోగపడదు ఈ జ్ఞానం. ఈ లోక జ్ఞానం మనం ఎంత నేర్చుకున్నా దేనికి ఉపయోగపడద్దంటే, చదువుతున్నారు, బాగా చదువుకుంటున్నారు. మంచిది, వెరీ గుడ్. చదువు లేకపోతే ఈ భూమి మీద బ్రతకడం కష్టం. చదువుకోవాలి. కానీ ఆ చదువు దేనికి ఉపయోగపడద్ది? నెక్స్ట్ ఆన్సర్ లేదు దానికి. నేను అడిగేది అర్థమైందా మీకు? దానికి నెక్స్ట్ ఆన్సర్ లేదు. ఎందుకు అనంటే, ఇక్కడున్నది ఎంతున్నా, ఏది చేసినా కూడా ఇక్కడ బ్రతకడానికే తప్ప, అది వెళ్ళిపోతున్నటువంటి మన జీవితానికి, మన పైనున్నటువంటి జీవితానికి, మన ఆత్మ జీవితానికి అదేం ఉపయోగం ఉండదు. అందుకే బైబిల్‌లో చెప్తాడు, జ్ఞానం ఎక్కువయ్యే కొలది చాలా ప్రమాదం అని. ఆ మొదటి అధ్యాయంలో ఉంటాయి కదా మాటలు. ఉన్నాయా ప్రసంగిలో? మొదటి అధ్యాయంలో ఉంటుంది అధిక విద్య. ఆ మాటలు కూడా చదవండి ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము వచనం చెప్పు. 18వ వచనం. చూడండి అక్కడ ఏముంది? అది ఏం అభ్యాసం? విస్తారమైన జ్ఞాన అభ్యాసం. అంటే ఎక్కువ జ్ఞానం బాగా ఎక్కువైపోతే పిచ్చోళ్ళైపోయి తిరుగుతారు. ఎక్కువైపోయింది అంటే తగినంతే ఉండాలి ఏదైనా సరే. ఎక్కువైపోయే కొలది ప్రమాదమే. అందుకే విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైనటువంటి సంతోషము కలుగును. అలాగే ఉందా అక్కడ? ఎందుకనబ్బా? దేవుడు అలా రాయించాడేంటి? మన మీద ఏమైనా కోపమా? మనం అంటే కుళ్ళా ఆయనకి? చెప్పండి, మనం అంటే ఇష్టం లేదా ఆయనకి? అంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఉండాలో, ఎలా ఉండాలో. అందుకే మీరు చూడండి, ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పిచ్చోళ్ళైపోతారు. రకరకాలుగా ప్రవర్తిస్తా ఉంటారనమాట వాళ్ళు. అందుకనే తగినంత అవసరం. దేనికైనా కూడా తగినంత అవసరం. మనం ఆహారం ఎంతవరకు తింటాం? తగినంత అవసరం. మేకప్ ఎంతవరకు ఏసుకోవాలి? తగినంతే రాసుకోవాలి. ముసలోడు అంటారు, సామెత ఉంది కదా! అంటే ముసలోడికి ఎంత మేకప్ ఏసినా ముసలి రూపు ఎక్కడికి పోద్ది? పోదు కదా! అందుకే వయసుని బట్టి తగినంత ప్రవర్తించాలి. 70 ఏళ్ళొచ్చినా గాని నల్లింటికలు రావాలని చెప్పి ఎంత మేకప్ ఏసుకున్నా, నువ్వు ఇలాగనుకుంటానే నడవాలి. పరిగెట్టలేవుగా పిల్లలతో పాటు, పరిగెట్టగలవా? పోనీ అందరూ కూర్చొని టక్క అని ముక్కలన్నీ నవిలేత్తుంటే నువ్వు అంటే ఏం కనబడుతుంది? నీ శరీరం అక్కడ ప్రస్ఫుటంగా చూపిస్తుంది. నీ వల్ల కాదు, నీ వయసు పెరిగింది, నీకు 70, 80 వచ్చినియి, నువ్వు కుర్రోళ్ళలాగా బిల్డప్‌లు ఇత్తే ఏం కుదరదిక్కడ అంటుంది వయస్సు. కాబట్టి తగినంత ఏదైనా చేయాలే తప్ప దానికి మించింది ప్రమాదం. దేవుడు ఒకవేళ ఇవన్నీ మన కళ్ళెదురుగుండా పెట్టి, పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రికి బోధ, అవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని తెలుపుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే, ఇవన్నీ చూస్తూ కూడా మనం ఎవరిని తెలుసుకోవాలని పెట్టాడు ఇవన్నీ అంటే, ఆయన్ని తెలుసుకోవాలని. నేనంటూ ఉన్నాను, నన్ను చూడని. అందుకనే అక్కడ 2 విషయాలుంటాయి. విస్తారమైన జ్ఞానాభ్యాసం పెట్టాడు. తర్వాత అధిక విద్య. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం అన్నాడు. అందుకనే పిల్లల్ని కూడా ఎక్కువ చదివించకూడదు. తగినంత చదువు అవసరం. ఎక్కువ చదువు అవసరం లేదు. ఎందుకంటే చదువుకి ఫుల్ స్టాప్ లేదు. నువ్వు చదవాలే గాని, నీ జుట్టుడిపోయి, ముసలుడిపోయి నువ్వు చచ్చిపోయే వరకు కూడా చదువుంది. ఎందుకు దానికి అంతు లేదు. అలా ఉంటనే ఉంటది తెలుసుకోవాలనుకుంటే. కనుక తగినంత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం దేవునికి మహిమకరముగా ఉండాలి. దేవుని సృష్టికర్తను ఎరిగేటువంటి జ్ఞానంగా ఉండాలి. ఈ లోకపు పోకడ, ఈ లోకపు జ్ఞానం ఎక్కువైపోతే మనం ఎలా ఉంటామో ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం. 13వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.
నీకు మంచి జ్ఞానం ఉంటే నువ్వు ఎట్లా ఉండాలంటున్నాడు? నీకు మంచి జ్ఞానం ఉంటే నువ్వు సాత్వికము గలవాడిగా మారాలి. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అసలు ఎంత గర్వంగా ఉంటారు వాళ్ళు. కొంచెం చదువొస్తే ఎంత గర్వం వచ్చేద్ది వాళ్ళకి. చదువుకున్న వాళ్ళని చూడండి మీరు. వాళ్ళలో ఒకవేళ గర్వం గనక వస్తే తన కళ్ళ ముందున్న వాళ్ళందరూ కూడా చాలా తక్కువగా, చిన్నగా కనబడతారు. జ్ఞానం ఎక్కువైతే నువ్వు ఒదుగుండాలంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ సాత్వికం రావటంలా. జ్ఞానం ఎక్కువైతే ఏం రావాలి? అందుకే నేను ఎప్పుడు ఇలాగ అంటాను. చెప్పడం చాలా తేలిక, దానిలాగా బ్రతకడమే కష్టం. ప్రసంగం తాగుబోతుడు కూడా చేస్తాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. ప్రసంగం తాగుబోతుడు కూడా చేస్తాడు. పెద్ద గొప్పేమీ కాదు. కానీ ఆ వాక్యానుసారంగా బ్రతకడం ఉంది చూసారు జీవితం, అది రావాలి. శాస్త్రులు పరిచయల గురించి ఏం చెప్పాడు ప్రభు? వారు చెప్పుదరే గాని చేయరన్నాడు. మనం అట్లా ఉండకూడదు అన్నాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలన్నాడు? మీరు చెప్పిందే చేయాలి. మన ప్రభు కూడా ఏం చేశారు? ఆయన చెప్పిందే చేశాడు ఆయన. కాబట్టి నీకు జ్ఞానం ఎక్కువయ్యే కొలది ఒదిగుండడం నేర్చుకోవాలి. నాకు తెలుసులే అనకూడదు. వాక్యం అందరికీ తెలుసు. సాతాను గాడికి నీకన్నా బాగా తెలుసు. తెలుసా నీకు ఆ విషయం? సాతాను గాడికి నీకన్నా బాగా తెలుసు. ఆడు అసలు సూపర్ తెలుసా? ఆడు కూడా ప్రసంగాలు చేస్తాడు. కాదు, నువ్వు ఏదైతే చెప్తున్నావో అది చెయ్యాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి అని నీ నోటంటే వచ్చిందనుకో, ఫస్ట్ నీకు దేవుడంటే ప్రేమించడం నీకు రావాలి. దేవుణ్ణి ఆరాధించాలి అనంటే మనం చేస్తున్నామా? కాదు. ముందు నీకు ఆరాధించడం రావాలి. అప్పుడు ఇతరులను ఆరాధించాలని చెప్పగలగాలి. నువ్వు అబద్ధం ఆడకూడదు అని చెప్తున్నావంటే ఫస్ట్ నువ్వు అబద్ధం ఆడకుండా బతకాలి. అప్పుడు ఇతరులకు అబద్ధం ఆడకూడదని చెప్పగలగాలి. అది జీవితం. అది జీవితం. కనుక జ్ఞానం ఎక్కువైతే మనం ఎట్లా ఉండాలంటాడు? సాత్వికంగా ఉండాలి. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచాలంటున్నాడు. ఎందుకు అనంటే ఈ జ్ఞానం చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏది? లోక సంబంధమైనటువంటి ఈ జ్ఞానం ఉంది చూశారు, ఇది చాలా ప్రమాదకరమైంది. చూడండి అక్కడ ఉంటుందన్నమాట. ఒకసారి ఆ 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానం వంటిది? దెయ్యముల జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం అన్నాడు. అసలు ఈ మాటలు మీకు అర్థమైతే, మనకు అర్థమైతే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంత జాగ్రత్తలు తీసుకోగలుగుతాం మనం. ఎందుకు? అసలు ఒకవేళ ఈ దెయ్యపు జ్ఞానం ఉంది గనకనే దేవుడు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఒకవేళ నిజంగా మంచి జ్ఞానం అయితే అన్నీ అర్థమవుతాయిగా. అర్థం కాకుండా ఉంటాయా? ఉంటాయా? తెగ చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ మాట అలాగే ఉంచుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుజ్ఞానం బహున చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలుడు. అంటే ఏంటి? భౌతికంగా లోక సంబంధమైనటువంటి జ్ఞానం విపరీతంగా ఉంది. ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా సంపాదించాలో తెలుసు, ఎదుటివారిని ఎలా బోల్తా కొట్టాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, ఎదుటివారిని తొక్కుకుంటూ మనం ఎలా గదగాలో తెలుసు. కానీ ఏది తెలియట్లేదు అంటే దేవుని జ్ఞానం తెలియట్లేదు. అందుకే అది దెయ్యముల జ్ఞానం అంటున్నాడు దేవుడు. కనుక లోకాను ప్రకారంగా జ్ఞానం చూస్తే అసలు మనకన్నా జ్ఞానవంతులు బోలు మంది ఉన్నారు తెలుసా? వాళ్ళకి తెలిసిన జ్ఞానం మనకు కూడా తెలియదు. అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. అందుకే పౌలు గారు మరొక మాట అక్కడే చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు. ఎలా చేశాడంట? వెర్రితనముగా చేశాడు. అందుకే ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నా ఏంటంటే అది వెర్రే. ఇక్కడ ఉన్నటువంటి చదువు, టెక్కులు, ఆ టెక్కులు ఇవన్నీ కూడా బ్రతకడానికి, మనం ఈ భూమి మీద జీవించడానికి, సంపాదించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడతాయే తప్ప దేవునితో ఉండడానికి, దేవునితో గడపడానికి ఇవి పనికిరావు. అందుకే దేవుడు నీకు ఎంత డబ్బు ఉంది, నన్ను ఆరాధించాలంటే నువ్వు ఇంత కట్టాలని అన్నాడు ఆయన? అన్నాడా? మరి ఎవరంటారు? అది అర్థం చేసుకోవాలి. ఇక నువ్వు నన్ను ఆరాధించాలంటే, నా దగ్గరికి రావాలంటే నువ్వు ఇంత కట్టాలి అని ఎవరంటారంటే ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు. దేవుడు ఎప్పుడు ఆ మాట నువ్వు ఎట్లా ఉన్నావు అనేది చూస్తాడు ఆయన. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు 2 వ్యక్తులు వచ్చారని మనం చెప్పుకుంటాం కదా. లోకాసు వార్తలో 2 వ్యక్తులు ఎవరు వచ్చారు? సుంకరు వచ్చాడు, పరిసయుడు వచ్చాడు. పరిసయుడు ఏమంటున్నాడు? నీకు అన్నీ ఇస్తున్నాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, అసలు ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానో నాకే తెలియట్లేదు, నేను ఎంత డబ్బు ఇస్తున్నాను, ఎంత దశంభాగం ఇస్తున్నానని తెలుసా నీకు, ఎంత బాగా ఇస్తున్నానో తెలుసా అని అన్నాడు. చూసారా ఎంత అహంకారం వచ్చేసింది. దేవుడు వెరీ గుడ్, నువ్వు సూపర్ అన్నాడా? అనలా. కానీ సుంకరు ఏం చేశాడు?
తన జీవితాన్ని ప్రభు ముందు పెట్టాడు. అంటే ఆయన కోరుకునేది ఫస్ట్ ఏంటంటే, నీ జీవితం కావాలి ఆయనకి. నీ హృదయం కావాలి ఆయనకి. నీకున్న జ్ఞానమంతా ఎంతుందో అదంతా పోగు చేసి, నీ హృదయాన్ని భద్రం చేసుకొని, అదంతా ఆయన పాదాల దగ్గర ఉంచు. అప్పుడు నువ్వేం చేసినా కూడా దేవుడు ఆ దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇదేమీ లేకుండా నీ అహంకారం, నీ గర్వం ఈ జ్ఞానం వల్ల వస్తే ఎంత ప్రమాదకరమైపోద్దో. దానివల్ల అందరికీ దూరం అవుతాం తెలుసా? మనకు కొంచెం అన్నీ ఉన్నాయనుకోండి. చదువో, జ్ఞానమో, డబ్బో అన్నీ ఉన్నాయనుకోండి. మన ఫ్రెండ్‌షిప్ కూడా మారిపోద్ది. మనం ఎవరితో సహవాసం చేస్తాం? మీ పిల్లలు మీ దగ్గరున్నటువంటి మీ పిల్లలు పేదవాళ్ళతో సహవాసం చేస్తారా? ఏమీ లేని వారితో సహవాసం చేస్తారా? వాళ్ళతో ప్రేమతో మాట్లాడతారా? వాళ్ళు కనీసం గౌరవంగా మాట్లాడతారా? కానీ ఎవరితో చేస్తారు? డబ్బున్న వాళ్ళైతే డబ్బున్న వాళ్ళతోనే చేస్తారు. ఇది లోక జ్ఞానం చెప్పేది. వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేస్తారు. మీరు అర్థం చేసుకోండి. ఒకడు వాడు రౌడీలాగే ఉంటాడుగా. మరి వాడెవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు? ఒకవేళ ఎవరైనా మంచి "ఒరేయ్! మనం తాగకూడదురా. మనం అలా ఉండకూడదురా. మనం ఇలా ఉండకూడదు" అన్నాడు. ఈడు పాతకాలం మనిషిలాగా ఉన్నాడు. వీడితో మనకు కుదరదు. మనకంతా స్టైల్ కావాలనుకోండి. వాడు ఎక్కడికెళ్ళిపోతాడు? ఎవరితో చేస్తాడు ఫ్రెండ్‌షిప్పు? వీళ్ళలాగా ఎవడైతే జుట్టు ఎగరేస్తా ఉంటాడో, వీళ్ళలాగా ఎవడైతే గనక ఇలాగ కటింగ్‌లేసుకొని ఉంటాడో వాడి దగ్గరికే పోతాడు. అంతే కదా! మంచోడి దగ్గర ఉంటాడా? కానీ ఈ లోక జ్ఞానం ఈ భూమి మీద బ్రతకడానికి, నాశనం చేయడానికి కూడా పనిచేస్తది. అందుకే దేవుడు దాన్ని వెర్రితనముగా చేశాడు. ఒక రకంగా ఈ జ్ఞానమంతా దేవుణ్ణి చూపిస్తుంది. కానీ ఇదంతా చూసి దేవుడిని చూసేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు కోరుకునేదేంటంటే, ఇవంతా చూసినప్పుడల్లా నన్ను చూడాలి అని. పిల్లలు కూడా చూడండి. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ మంచి బట్టలొస్తున్నాయి వాళ్ళకి. కాదా? తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తే వాళ్ళకి ఆ వస్తువులొస్తున్నాయి. వాళ్ళ ఒంటి మీదకి ఆ వస్తువులు ఎట్లా వచ్చాయి? ఆ బట్టలు ఎట్లా వచ్చాయి? ఆ నగలు నట్ర ఎట్లా వచ్చాయి వాళ్ళకి? మంచి మంచి వాహనాలు, వస్తువులు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి? అంటే వాళ్ళంత ప్రేమించి వాళ్ళకంత ఇస్తా ఉన్నారు కదా! మరి ఆ విలువ వాళ్ళకి తెలియకపోతే? అక్కడ మైనస్ అయిపోతుంది. ఆ విలువ వారికి ఎప్పుడైతే తెలీదో అక్కడ వాళ్ళు మైనస్ అయిపోద్ది. రేపొద్దున వాళ్ళే రౌడీలుగా మారతారు. అందుకని ఆ కష్టం విలువ తెలియాలి. అలాగే దేవుడు కూడా తన కష్టాన్ని తెలుసుకోవాలని ఈ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఇది తెలుసుకోకపోతే అదేమవుతుంది? దేవుడు ఈ లోక జ్ఞానం ఏం చేశాడట? వెర్రితనం అన్నాడు. 21వ వచనం కూడా చూడండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయనన్నాడు. ఏ సువార్త ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే తన జ్ఞానాన్ని నేర్పించాలి. తన రక్షణ ప్రణాళికను అందించాలి. ఇదే ఆయన నేర్పిస్తున్నాడండి. అంటే నాలెడ్జ్ అందరికీ ఉంది. కానీ విజ్డమే లేదు. అందరికీ నాలెడ్జ్ ఉంది. ఇంత కుర్రోడిని తీసుకొచ్చినా గాని వాడు అన్నీ చేసేస్తా ఉంటాడు. అది కాదు కదా ప్రాముఖ్యం మరి. దానికన్నా ప్రాముఖ్యం ఇది కదా! మరి మన పిల్లలకు ఏం నేర్పించాలి? మన కుటుంబాలకు ఏం నేర్పించాలి? మనం ఏం నేర్చుకోవాలంటే ఈ లోక జ్ఞానం అవసరమే. అది భూమి మీద ఉన్నంత కాలం పనిచేస్తది. దీనికి మించింది దైవిక జ్ఞానం అది ఇక్కడ ఉండగానే మనం నేర్చుకోవాలి. అది రాకపోతే మనకింక ఏమీ ఉండదు. ఆ కింద మాటకొచ్చేద్దాం. చూడండి ఒకసారి 25 వచనం. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదన్నాడు. అందుకనే అందరికీ ప్రభు ఎలా కనిపిస్తున్నాడంటే 24లో యూదులకు ఆటంకం, అనుజనులకు వెరితనంగా కనబడుతున్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే గాని క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. ఆయన ఎవరంట? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. అంటే ఈ లోకంలో ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువున్నా కూడా యేసు క్రీస్తు అనే జ్ఞానం నీకు తెలియకపోతే ఇదంతా వ్యర్థమైపోద్ది. ఒక్క మాటలో చెప్తాది. ఎన్ని తెలిసినా గాని ఇది తెలియకపోతే వ్యర్థమైపోద్ది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే అసలు ఎవరికేం చెప్పాలన్నా భయమేస్తుంది. ఈ లోక జ్ఞానం ఎక్కువైపోవడం వల్లే వచ్చే ప్రమాదం ఏమిటి అనంటే ఇది దెయ్యముల జ్ఞానం అన్నాడు. ఈ దెయ్యముల జ్ఞానం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వచ్చేసింది మరలా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15 వచన భాగంలో దెయ్యముల జ్ఞానము వంటిదయ్యుండెను అన్నాడు. 16వ వచనం చదువుదాం. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యమును ఉండునన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానంలో ఏం కనబడుతున్నాయి? జ్ఞానం ఎక్కువైపోయి ఏం కనబడుతున్నాయి ఇందులో? మత్సరము, వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఈ లోక జ్ఞానంలో. అసలు ఆ సినిమా హీరోలు, హీరోయిన్‌లని, రాజకీయ నాయకుల్ని వాళ్ళ బొమ్మలన్నీ మార్చి అసలు ఎంత బీభత్సమైనటువంటి స్థితిలో, నీచాతి నీచమైనటువంటి స్థితిలో వాళ్ళని మార్చి ఎంత హరాస్మెంట్ అంటే నోటితో చెప్పలేం, కంటితో చూడలేమన్నంత భయంకరంగా తయారు చేశాడు వాళ్ళని. ఈ జ్ఞానం వల్లే. ఈ జ్ఞానం వల్లే.
అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఈ మధ్య ఇంకా ఎక్కువ జ్ఞానం అయిపోయింది. ఎందుకంటే ఏ జీవితాలు పాడు చేసుకుని అన్నీ నమ్ముతాం గానీ దేవుని మాట నమ్మం. అది మన దౌర్భాగ్యం. అందరిని నమ్ముతాం, అన్నీ నమ్ముతాం. అలాగంట, ఇలాగంట అంటాం. పలానా ఆయన చెప్పాడంటాం. అది రైట్ అంటాం. కానీ దేవుడి మాట నమ్మం. అందుకే అది దెయ్యముల జ్ఞానం. అక్కడ మత్సరం, వివాదం, అల్లరి, నీచ కార్యం. దీని గురించి చెప్పాలంటే ఆ మాటలో నేను చెప్పలేను. అంత దారుణమైన పరిస్థితులు ఇప్పటి కాలంలో ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు 17వ వచనంలో, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఎవరనుకుంటున్నారు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా ఉందంట జ్ఞానం చూడండి. అది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఎంత మంచి జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు మనకిచ్చారు. అది మృదువైనది, కనికరం కలిగింది, లోబడేది, ప్రేమించేది, సమాధానం ఇచ్చేది, నీతి ఫలం ఇచ్చేది. ఇంత మంచి జ్ఞానాన్ని వదిలిపెట్టి లోక జ్ఞానం అంతా సంపాదించుకుంటున్నాం. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం జాగ్రత్త కలిగి బ్రతకకపోతే విచ్చలవిడితనం విపరీతంగా పెరుగుతుంది. రేపొద్దున మీరైనా, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారైనా, ఆ తర్వాత వారిని రక్షించుకోవడానికి కూడా మనం సరిపోలేం. వారిని కాపాడుకోవడానికి కూడా కష్టమైపోద్ది. ఇప్పుడున్న తరం మరీ దారుణంగా. దేవుడు ఎందుకు, ప్రభు ఎందుకు మనకి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనకు అవసరం అంటే, ఆయనే మనల్ని సరైనటువంటి దారిలో కనిపెట్టగలడు, నడిపించగలడు, ప్రేమించగలడు, రక్షించగలడు, కాపాడగలడు. అందుకే ఇక్కడున్న పరిస్థితులు ఎన్నున్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మనం బతకూడదని చెప్తున్నాం. మనకి పాత నిబంధన గ్రంథంలో కానీ, కృత నిబంధన గ్రంథంలో కానీ మీరు ఎవరైనా గమనించండి. ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులుగా బతికారు. అప్పొస్తలుడైన పౌలు ఎంత జ్ఞానవంతుడు, ఎంత గొప్పవాడు, పండితుడు. అలాంటి పండితుడు మరి తనకు జ్ఞానం ఎక్కువైపోవడం వల్లే కదా నా మతం గొప్పది, నా జీవితం గొప్పది, నా జాతి గొప్పది, అసలు మీరెవర్రా అని చెప్పి క్రైస్తవులను చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన. జ్ఞానం ఎక్కువైపోవడం వల్లే కదా అతనికి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శన భాగ్యం కలిగిన తర్వాత తనకున్న జ్ఞానం అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే. ఆయన పాదాల దగ్గర పడేశాడు. తన తన లైఫ్లో ఉన్నవన్నీ ఆయన పాదాల దగ్గర పడేశాడు. అప్పటి నుంచి ప్రకటించడం ప్రారంభించాడు. మేము సామాన్యవంతులుగా మీకున్నాం, భూమి మీద ఇలా మేము బ్రతుకుతున్నాం, కానీ మా స్థితిగతులన్నీ మా ప్రభు దగ్గర ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర పెట్టాం ఇవన్నీ. మేము మీకు కంటికి అలా కనిపిస్తున్నాం, మేము ఎంత గొప్పవాళ్ళమో అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఆ 8, 10 వచ్చిన భాగాలన్నీ చదువుకుంటే ఆయన మాట్లాడుతున్నాడు. చనిపోతున్న వారం అట్లా ఉన్నాం, ఇదిగో బ్రతుకుచున్నాం, శిక్షింపబడినట్లుగా ఉన్నాం కానీ చంపబడుతున్నాం, దుఃఖపడుతున్నట్లు ఉన్నాం, ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాం, దరిద్రులమైనట్టు కనబడుతున్నాం కానీ మేము అనేకులకు ఐశ్వర్యం కలిగిస్తున్నాం. మేము ఏమీ లేని వారిగా, అజ్ఞానులుగా మీకు కనబడుతున్నాం, కానీ అన్నిట్లోనూ దేవుడు మమ్మల్ని గొప్పవాళ్ళుగా చేశాడు. ఒకవేళ మన దగ్గరికి వస్తే, మరి మన దగ్గరికి వస్తే మన మన జీవితాన్ని గురించి కూడా చెప్తే అక్కడ ఉంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మీరు లోకరీతిని జ్ఞానులని, గుణులని, గొప్ప వంశం వారని మిమ్మల్ని నేను పిలలేదు అని చెప్పాడు కదా. చెప్పాడా? మన జ్ఞానవంతులని పిలిచాడా? గొప్పవాళ్ళని పిలిచాడా? ఏమీ లేదు కదా. అక్కడే ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31లో కూడా, అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అన్నాడు. దేవుని మూలముగా జ్ఞానం అన్నాడు. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత ఈ భూమి మీద ఎంత చదువు ఉన్నా, విస్తారమైనటువంటి జ్ఞానం ఉన్నా, ఏమున్నా, దేవుని జ్ఞానం లేకపోతే, ప్రభు యొక్క జ్ఞానాన్ని అందుకోలేకపోతే అదంతా కూడా వ్యర్థమైపోద్ది. జ్ఞాని అయిన సొలొమోను కడకి ఏం చెప్పాడు? వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పాడు. అన్ని తెలుసుకుని అర్థం చేసుకున్నాడు. అటు నాలెడ్జ్ తెలుసుకున్నాడు, ఇటు విజ్డమ్ కూడా తెలుసుకున్నాడు. జీవితంలో అనుభవించాడు. విజ్డమ్ అంటే అదే, అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి పరిస్థితులు అవన్నీ. ఈ రోజున లోకం టెక్నాలజీలో విపరీతంగా పెరుగుతుంది, కానీ దేవుని దగ్గర అంతకంతకి డౌన్ అయిపోతుంది. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు దేవుని జ్ఞానంలో ఎదిగితేనే వాళ్ళు బాగుంటారు. ఆ జ్ఞానంలో పెంచడానికి వాళ్ళని ప్రయత్నం చేయాలి. చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎలా ఎలా నడిపిస్తారమ్మా? ఆదివారం, సోమవారం కదా, ఆదివారం కూడా క్లాస్ పెట్టారనుకోండి, వాళ్ళని ఎలా పంపిస్తారు? కనుక దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వాలి. ఈ కొద్దిపాటి జీవితంలో ఉరుకులు పరుకుల జీవితం, ఎంత వ్యత్యాసం, ఎంత కష్టం ఉన్నా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చేసేయాలి. మనకు ఆ వేదన ఉండాలి, మనకు ఆ బాధ ఉండాలి. అయ్యో నేను ఈరోజు వెళ్ళలేకపోయాను అనే బాధ ఉండాలి, చెప్పలేకపోయినటువంటి బాధ ఉండాలి. ఒక బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ బాధ్యత నిర్లక్ష్యం చేస్తే దాని వెనకున్నటువంటి ఆ కష్టమంతా మళ్ళీ నువ్వు భరించాల్సి వస్తుంది.
ఒక తలాంతు దేవుడు ఇచ్చాడంటే ఆ తలాంతుని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ తలాంతుకు ఉన్నటువంటి ఎఫెక్ట్ నీ జీవితం మీద పడద్ది. ఇప్పుడు కాలేజీకి వెళ్తానని కాలేజీకి వెళ్ళకుండా ఎటేటో తిరుగుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమనిపిస్తే అప్పుడు వాళ్ళు బాగుంటారా? బాగుంటారా? దేవుడు కూడా అంతే. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుని దైవిక జ్ఞానం లేకపోతే ఈ భౌతికమైనటువంటి జ్ఞానం ఎంతున్నా కూడా దేవుని దగ్గర ఏమీ ఉపయోగం ఉండదు. సిద్దిపేట ప్రకాష్ గారు దేవుని దాసులో మాట అంటారు, మీ పిల్లలు దేవునికి దక్కకపోతే వారు మీకు దక్కరు. మీ పిల్లలు దేవునికి దక్కకపోతే వారు మీకు దక్కరు. ఆ కొటేషన్ నా దగ్గర ఉంది, నా దగ్గర నేను రాసుకున్నది, నా దగ్గర బుక్లో కూడా ఉంది అది. మీరు దేవునికి దక్కితే మీకు కూడా దక్కుతారు, దేవునికి దక్కకపోతే మీకు కూడా వారు దక్కరు. ఆ ఉద్దేశం ఏంటంటే వారు లోకానుసారులు అయిపోతారు, తర్వాత వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకనే ఆ రోజున దేవుడు కూడా సుంకరి ప్రార్థన అంగీకరించాడు కానీ నన్ను చూడు అన్న ఆ ప్రార్థన ఆయన అంగీకరించలేదు. కనుక మన జీవితాల్లో కూడా మనము దైవికమైనటువంటి జ్ఞానం చేత మనం ఎదగాలి. ఫస్ట్ ప్రియారిటీ ప్రభుకి ఇవ్వాలి. ప్రభు తర్వాతే అన్ని.